మాంసాహారం తినే అలవాటు ఉన్న వారిని మానేయమని నేను చెప్పలేను, కానీ కనీసం అమావాస్య నాడు మానేయండి. అమావాస్య నాడు మాంసం తినకండి, మాంసం కొనకండి. అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ శక్తి తక్కువగా ఉంటుంది, మనిషిలో కూడా. అందుకే అమావాస్య నాడు ఏదో ఇంట్లో పనులు చేసుకుని ఉంటారు తప్పితే ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుని ప్రయాణాలు కూడా అమావాస్య నాడు చేయాలి. నీకు ఇంకేం దొరకలేదా, గొడ్డ అమావాస్య దొరికిందా అంటారు. ఎందుకంటే అది అశుభం అని కాదు. అక్కడ దీపావళి అమావాస్య శుభం, అశుభం ఎలా అవుతుంది? అమావాస్య పండుగలు చాలా ఉన్నాయి మనకి. పొలాల అమావాస్య శుభం, అది ఎన్నో అమావాస్య, మహాలయ అమావాస్య శుభం. అది అమావాస్యలో శుభాలు ఉన్నాయి, కానీ జీవశక్తి తక్కువగా ఉంటుంది. ప్రయాణాలకి పనికిరాదు, శుభకార్యాలకి పనికిరాదు. శుభకార్యం అంటే ఇంట్లో బోళ్ళు హడావిడి. నువ్వు అమావాస్య నాడు జీవశక్తి తక్కువగా ఉంటుంది, ఎలా చేస్తావు? అవి 2 సార్లు తిరిగేసరికి పడిపోతావు, నీరసం వచ్చి. అమావాస్య నాడు ప్రతి జీవి సన్నగా, జీవశక్తి తక్కువ. అందుకే ఆ రోజు చంపితే తొందరగా చచ్చిపోతుంది అది. అందుకని ఆ రోజుకి వాటికి ప్రాణం కాపాడుకునే అవకాశం ఏంటి అని చెప్పడానికి ప్రాచీన ధర్మశాస్త్రంలో అమావాస్య నాడు మాంసాహారం నిషేధం చేసింది.